ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకుటం గ్రామంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజు ఆదేశాల మేరకు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మా గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీర్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ 1982లో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపిందని, ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తున్నారని, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన తెలుగుదేశం పార్టీలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేళంగి బుచ్చిరాజు, వాసంశెట్టి సూర్య అర్జున్, కర్రి వెంకటరమణ, కేళంగి సూర్యారావు, శ్రీపతి వెంకట్రావు, కీర్తి రాజు, మూర్త ప్రకాశ్రావు, పిల్లా శ్రీను అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, అలాగే మన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మన గ్రామంలో పండుగలా జరుపుకోవడం జరుగుతుంది. మరి చిన్న విషయం కాదు. 44 సంవత్సరాలు ఒకే పార్టీ, మరి ఒక ప్రాంతీయ పార్టీలు 44 సంవత్సరాలు మరి పార్టీలు అలా వెలుగులోకి ఉన్నాయంటే అది చాలా ఆ రోజు స్థాపించిన వ్యవస్థ పునాది అలాంటిది. ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ప్రతి ఒక్కరు మనం ఏం కోరుకుంటాం, పునాది బాగుంటే పైన గోడలు స్లాబ్ అంతా బలంగా ఉంటుందని అని మనం అందరం అనుకుంటాం కదా. అలాగే మరి ఆ రోజు మరి ఏదైతే 40 సంవత్సరాల 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మరి పేద ప్రజలు అందరూ కూడా నలిగిపోయి మరి దారిద్ర్య రేఖలు దిగువ, అంటే మన యొక్క రాష్ట్ర మన దేశంలోనే మరి పేదవాళ్ళు ఎక్కువైపోతున్న తరుణంలో మన రాష్ట్రం కూడా కరువు కాటకాల్లో ఉన్న సమయంలో మరి అప్పుడు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఒక సినీ పరిశ్రమలో ఒక వెలిగిన గొప్ప మహోన్నత వ్యక్తి. ఎటువంటి వ్యక్తి అంటే ఆయన్నే ఒక కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు ఇలా ఉంటాడు మనం అనుకునే విధంగా ఉన్న మహానుభావుడు. మంచి మరి సినీ పరిశ్రమలో ఒక వెలిగి మరి తన జీవితాన్ని మరి ముందుకు తీసుకొచ్చుకున్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో మరి ప్రజలు నలిగిపోతున్నారనే ఉద్దేశంతో మరి ఆ రోజు 1982 మరి మార్చి 29వ తారీఖున మన తెలుగుదేశం పార్టీని మరి స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే ఆయన మరి అధికారంలోకి రావడం కూడా చాలా గర్వకారణం. మరి ఆయనకు ప్రజలు ఎంత రకంగా బ్రహ్మరథం పట్టారనేది కూడా మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన అప్పుడు మేము పుట్టేలేదు 82లో అంటే మరి ఆయన క్యాన్వసింగ్ వచ్చినప్పుడు జనాలు తండోపతండాలుగా మరి ఆయన వెనకాల ఆయన కారు వెళ్తుంటే వెనకాల పరిగెట్టుకుని వెళ్ళేవారంట. చాలా గొప్పగా మరి ఆయన్ని మరి మనం కీర్తించుకోవడం జరిగింది. ఆయన వచ్చిన అనతి కాలంలోనే మరి ఆయనకు అధికారం మరి చేపట్టడం, అధికారం ఇచ్చిన ప్రజలకు మరి ఆ రోజు చాలా మరి ఎంతో విధిగా ఆలోచించి మరి ఆ రోజు మన రామారావు గారికి అధికారం ఇవ్వడం జరిగింది. దరిమిల చిన్న పరిణామాలు ఎదురయ్యాయి. అయినా సరే మరి ప్రతి ఒక్కరి జీవితంలోనే ఒడుగురు కామం. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి ఓడతాం. అయినా సరే పార్టీని ఎక్కడ కూడా ఇది చేయకుండా మరి రామారావు గారు దరిమిల మరి ఈ పార్టీని కొన్ని దుష్ట శక్తులు తన చేతులకు లాక్కుందామని లక్ష్మీ పార్వతి అనే ఒక వ్యక్తి తన చేతుల్లో లాక్కుందాం చాలా ప్రయత్నాలు చేసినప్పుడు మరి ఈ పార్టీ ఆవిడ చేతులకు వెళ్తే కనుమరుగవుతుందనే ఉద్దేశంతో మరి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలామంది ఆయన మీద ఎన్నో వెన్నుపోటు పరిచయం మామూలు గారు కానీ ఎన్నో విధాలుగా మరి ఆరోపణలు చేశారు. కానీ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఈ రోజు ఇంకా పార్టీ ప్రజల్లో ఉంది, అధికారం చేపడుతుందంటే మరి ఆ రోజు ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం. ఎవరు ఏమనుకున్నా సరే పార్టీని నిలబెట్టాలంటే ఈ పార్టీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న ధర్మిల ఆయన కూడా మరి పార్టీని ముందుకు ఎంతో విధంగా కృషి చేసి ముందుకు నడిపిస్తున్న ధర్మిల మరి ఈరోజు నారా లోకేష్ గారు మరి ఆయన కోసం మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్యకర్తలు కూడా భరోసా, వాళ్ళ కుటుంబంలో కూడా మరి
కుటుంబాల్లో కూడా వెలుగు నింపాలనే ఉద్దేశంతో మరి మన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ 2 లక్షల ఇన్సూరెన్స్, ఇప్పుడు 5 లక్షల ఇన్సూరెన్స్. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు ఈయన ప్రమాదాలు గురే కార్యకర్తలు ఎవరైనా ఇదైతే ప్రతి కుటుంబానికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది. అలాగే మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఈ మన ప్రపంచంలో, మన దేశంలో కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. 1 కోటి మంది సభ్యత్వంలో ఉన్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దీని పునాది అటువంటిదని చెప్పేసి సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మన అభివృద్ధి కోసం, మన ఎమ్మెల్యే గారి కోసం మరి అర్జున్ అన్ని వివరంగా మనకు తెలియజేశాడు. ఎండ కూడా ఎక్కువగా వస్తుంది. మరి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.